బేబక్ ఏంటంటే పర్సనాలిటీ కొంచెం హెవీ ఉంటుంది. సో అందువల్ల బేబక్ అయితే అంత ఎక్కువగా మాట్లాడలేకపోయిందనమాట. ఐ మీన్ గేమ్ ఎక్కువ ఆడలేకపోయింది. నేను కొంచెం ఆ టాస్క్ పట్టుకొని చూద్దాన్న టాస్క్లో బేబక్ ఆడలేదు, ఎందుకంటే తన కొంచెం పర్సనాలిటీ ఎక్కువ ఉంటుంది. సో ఆ వెయిట్ మొయ్యాలి, ఆ తాళ్ళని పట్టుకోవాలి అంటే అది కొంచెం ఏమంటారు, కొంచెం కష్టమే కదా. సో అదొకటి పాపం ఆ మాత్రం ఏం చేస్తే ఏం చేయలేదు కదా ఆమె కూడా. ఇక మనకి ఇక్కడ ప్రజెంట్ అన్నపూర్ణ స్టూడియో దగ్గరే ఉన్నాం మనం. కొద్దిసేపట్లో బేబక్క బెజవాడ బేబక్క బయటికి అయితే వస్తుంది అనమాట. అండ్ వచ్చినాక బెజవాడ బేబక్క ఏం మాట్లాడుతుంది, ఎవరెవరి గురించి ఎట్లా అంటుంది, సో ఉన్న హౌస్లో ఎట్లా అనిపించింది అక్కకి. పాపం ఆ కిచెన్లో ఎక్కువ ఉండడం బాగా మైనస్ అయిపోయింది బెజవాడ బేబక్క. కిచెన్లో మరీ అంతసేపు కిచెన్లో ఉండేవారికి ఏముంటుంది, వంట చేసుడు ఊరికే గేము అంటే వేరే వాటిల్లో ఇన్వాల్వ్ అవ్వడానికి అంత ఛాన్స్ అనేది దొరకదు కదా. సో అందువల్ల కొద్దిగా వెనకబడింది. అండ్ ఈ 2-3 డేస్లో బాగా మాట్లాడుతుంది. బట్ ఈ 2-3 డేస్లో మాట్లాడింది ఏదో కొంచెం స్టార్టింగ్ రాగానే, సో స్టార్టింగే మాట్లాడుంటే ఇంకొంచెం బాగుండేది. బట్ ఆ వాయిస్ అనేది అప్పుడు రైజ్ చేయలే. ఆ వాయిస్ అప్పుడు రైజ్ చేస్తుంటే ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉండేది. ఏం చేయలేము ఇంకా దానికి మనం. అట్లా జరిగిపోయింది. మరి మొత్తానికి అయితే బేబక్ అయితే బయటకు వచ్చేసింది. ఎపిసోడ్ అయిపోయింది, బట్ టెలికాస్ట్ అవ్వాలి. ఇప్పుడు మనకి ఇక్కడ టీవీలో మనకి 9కి టీవీలో టెలికాస్ట్ అయింది కదా. టీవీలో 9కి టెలికాస్ట్ అయిన తర్వాత 10కి మనకి బయటకి అయితే వస్తుంది. సో బయటకు వచ్చాక బెజవాడ బేబక్క మరి ఉన్న ఈ వారం తన అనుభవాలు, తన జ్ఞాపకాలు, తన గొడవలు, అంటే ఎక్కువ ఇప్పుడు నిఖిల్తో బాగా ఇదైపోయింది అనమాట. బాగా గొడవ అయిపోయింది నిఖిల్తోటి. అంత నచ్చలేదు నిఖిల్తోటి ఆ గొడవ కూడా. అంటే ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి, లీడర్షిప్ క్వాలిటీస్ తీసుకున్నాము. సో అలా అన్నప్పుడు ఆ లీడర్షిప్ క్వాలిటీస్ ఎట్లుంటాయి, ఏంది కథ, దానికి తగ్గట్టుగా మనోడు బిహేవ్ చేయాలి. కాకపోతే అది మన బేబక్కకి నచ్చలేదు, బెజవాడ బేబక్కకి మనకు అది నచ్చలేదు. అంటే నువ్వు అంతా నేను ఏదో ఒక లీడర్షిప్ ఉంది నీ కాడ, నువ్వు నేర్పగలవు, నేను నేర్చుకోగలను అని చెప్పి హౌస్కి అయితే వచ్చింది. బట్ కాకపోతే అదంతా వర్కౌట్ కాలేదు. హాయ్ గట్టిగా వేసుకో. చాలా రోజులు అయింది కదా ఆయన మొత్తం బ్యాచ్ దిగుతారు ఇక్కడికి. కొద్దిసేపు అయితే ఇంకో 50-60 మంది వచ్చేస్తారు అనమాట బ్యాచ్. సో అందులో ఎవరి వీడియో చూడాలో మీకే అర్థం కాదు. అట్లా ఉంటుంది వ్యవహారం. వెయిటింగ్ గేట్ కాచి బేబక్క ఎప్పుడు వచ్చిద్దా అని. నిన్న మొన్న కార్ వీడియోలు చూసారు కదా నిన్న చాలామంది. సో అవన్నీ ఫేక్ వీడియోలు అనమాట. బేబక్క వచ్చేది 10 తర్వాత వచ్చింది బయటికి, 10 తర్వాతనే బేబక్క బయటకు వచ్చింది. అండ్ ఇంకొకటి ఇంకొక విషయం ఏంటంటే, ఎట్లా అనిపించింది మణికంఠ గేమ్, ఎట్లా అనిపించింది మీకు? బాగుందా మణికంఠ గేమ్? అంటే మనోడు ఇప్పటివరకు ఇంకా ఆడింది లేదు, చేసింది లేదు, కాబట్టి ఇప్పటివరకు ఎమోషనల్గా ఉన్నాడు. ఇప్పుడిప్పుడే కొంచెం ఎమోషనల్ నుంచి బయటకైతే వస్తుంది కదా. సో అది ఎట్లా అనిపించింది అంటే మణికంఠ ఒక మంచి కంటెస్టెంట్ అవుతాడా లేదా, మీ అభిప్రాయం? ఒక మంచి కంటెస్టెంట్ అవ్వగలడా? అంటే చాలామంది సపోర్ట్ చేస్తున్నారు కదా ఇప్పుడు మనోడికి. చాలా ఫ్రీ ఉంటున్నాడు, మంచిగా జోకులు వేస్తున్నాడు, ఫ్రీగా మాట్లాడుతున్నాడు. సో అంతా బాగానే ఉంది. ఇప్పుడైతే ప్రజెంట్ సెట్ అవుతున్నాడు మణికంఠ అయితే. చూడాలి మరి మణికంఠ ఇంకా. సో ఇక్కడ వెయిట్ చేస్తున్నాం మనమైతే. చాలామంది వస్తున్నారు, బెజవాడ బేబక్క ఫ్యాన్స్ కూడా వస్తారు ఇంకొంతమంది. అండ్ మనకి అక్కడ ఆల్రెడీ వేరే చోట సెలబ్రేషన్స్ అనేవి ఐ మీన్ డెకరేషన్ అనేది కూడా చేస్తున్నారు అనమాట. సో ఇంకొక 1 అవర్లో మెయిన్ లొకేషన్ ఏదైతే ఉందో ఆ లొకేషన్కి అయితే ఇక్కడ నుంచి బెజవాడ బేబక్క రావడం జరుగుద్ది. సో ఇక్కడ నుంచి మనం బెజవాడ బేబక్కని అయితే ఆ లొకేషన్కి తీసుకెళ్ళి అక్కడ మనం సెలబ్రేషన్స్ అయితే చేస్తాం అనమాట. సో మరి ఇప్పటి వరకు ఈ వీక్ మొత్తం చూశారు కదా గేమ్, ఎట్లా అనిపించింది మరి ఈ వీక్ మొత్తం గేమ్లో మీకు? ఎవరు బాగా అనిపించారు, ఎవరు బాగా అనిపించలే? ఏ అమ్మాయి ఇడు వెరీ ఫాస్ట్గా ఆడుతున్నారా, ఇక్కడ చెత్తగా ఆడుతున్నారా అని ఎవరు అనిపించింది? అండ్ ఇంకొకటి ఏంటంటే ఆదిత్య ఓం గేమ్ కానీ అంటే నాగార్జున ఏదైతే ఉండో అది 100% రైట్ ఆదిత్య ఓం విషయం. సో ఎక్కడన్నా కనపడతాడేమో అని నేను కూడా ప్రతిరోజు ప్రతి ఎపిసోడ్లో చూస్తూ ఉంటాను. ఎక్కడన్నా వాయిస్ రైజ్ చేస్తాము అంటే తన ఎక్స్పీరియన్స్, తన అనుభవం ఏదైతే ఉందో, సో అతని ఎక్స్పీరియన్స్ అనుభవం తను మాట్లాడతాడేమో అనేది మనం అనుకున్నాంలే కానీ, బట్ కాకపోతే ఎక్కడ కూడా ఆదిత్య ఓం అన్న అంటే లైక్ ఇంతకుముందు ప్రీవియస్ సీజన్లో మనకి శివాజీ బ్రో ఎలా ఉండో, సో అట్లా అంటే ఒక పెద్ద ఏమంటారు అది పెద్దన్న పాత్ర పోషిస్తాడేమో అనుకున్నా. బట్ కాకపోతే ఎక్కడ కూడా మనోడు ఆదిత్య ఓం అంటే అది కనపడట్లేదు. ఆ రెస్పాన్సిబిలిటీ కానీ ఏది కనపడదు. ఏదో జనరల్ టాక్, వెళ్ళినామా, మాట్లాడినామా, వచ్చినామా అన్నట్టుండే, అంతేగాని ఎక్కువ ఇన్వాల్వ్ కావట్లేదన్నమాట. సో అది కొంచెం